మీ శరత్ మోరా అన్ఫిల్టర్డ్. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ని, మర్చిపోకండి. ఓకే, సో ఈరోజు వచ్చేసరికి మనము క్యాస్ట్ గురించి మాట్లాడదాము. సో ఇది ఎస్పెషల్లీ ఫారిన్కి వచ్చి చదువుకున్న స్టూడెంట్స్ మీకోసం మాట్లాడుతున్నాను. దేశం మారిన బుద్ధి మారదారా మీ అందరికీ? నాకు అర్థం కాదు. కొంచెమన్నా సిగ్గు సరం ఉందా? ప్రతోడు ఇక్కడికి వచ్చాక కూడా క్యాస్ట్ ఫీలింగ్స్ ఏంట్రా? నువ్వు ఎక్కడున్నావు? ఏ కంట్రీకి వచ్చావు? నీ పర్పస్ ఏంటి? నువ్వు వచ్చింది చదువుకోవడానికి, మాస్టర్స్ చేయడానికి. మాస్టర్స్ చేసిన తర్వాత నీ పని ఏంటి? ప్రొఫెషనల్ జాబ్ కొట్టాలి. అరే, ఒక్కొక్కడు 30-40 లక్షల లోన్లు తీసుకొని వస్తున్నారు కదా. డబ్బులు ఎక్కువ వస్తున్నారా? కాదు కదా, లోన్లు కట్టుకోవాలి. ఇవన్నీ వదిలేసేసి క్యాస్ట్ వైపు వెళ్ళడం ఏంట్రా? రెగ్యులర్గా నేను చూస్తున్నాను, యూఎస్లో చూస్తున్నాను, యూకేలో చూస్తున్నాను, అండ్ వేరే కంట్రీస్ గురించి కూడా వింటూనే ఉన్నాను. ఏంటి, ప్రతోడు గ్రూపులు కట్టడం, చౌదరీస్ అని చెప్పి, రెడ్డిస్ అని చెప్పి, కాపులు అని చెప్పి, ఎవడి కులానికి వాడబ్బా. లేదంటే రిలీజన్స్ పరంగా, సో హిందువులు అని చెప్పి, లేదంటే క్రిస్టియన్స్ అని చెప్పి, లేదంటే ముస్లిమ్స్ అని చెప్పి. బుద్ధి మారదా? సో ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, క్యాస్ట్ అనేది ఒకప్పుడు కేవలం కమ్యూనిటీస్ వర్క్ డివైడ్ కోసం క్రియేట్ చేసింది మాత్రమే. అంతేగాని ఒకడు గొప్ప ఒకడు తక్కువ అనేది ఎప్పటికీ ఉండదు. ఎవడైతే సంపాదిస్తాడో, ఎవడైతే టాలెంట్ ఉంటుందో, ఎవడికైతే నాలెడ్జ్ ఉంటుందో వాడు గొప్ప. అంతేగాని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పి సెగ్రిగేషన్ ఉంది చూసారా మన కంట్రీలో, అది కేవలము ఈ రోజుల్లో ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే. ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ నాకు అర్థం కాదు. ఎవడి దగ్గర పైసలు ఉంటే వాడే ఎక్కువ. అవన్నీ వదిలేసి అసలు ఈ కంట్రీకి వచ్చిన తర్వాత మీరు పనిచేస్తే ఈ పార్ట్ టైం జాబ్స్లో పెట్రోల్ స్టేషన్స్, లేదంటే మెక్డొనాల్డ్స్లు, లేదంటే కనుక కార్ వాష్ల నుంచి ప్రతి రెస్టారెంట్లో వర్క్ చేస్తాం కదా. వీడు ఎన్ని ఏ క్యాస్ట్ ఓడిరా? ఇక్కడ గుర్తురాదా మీకు క్యాస్ట్? అక్కడ పనిచేసి వస్తావు, వచ్చి ఆవేశంగా మా క్యాస్ట్ హీరో, మా క్యాస్ట్ పొలిటీషియన్ అంటావు. నేను శరత్ కుమార్ రెడ్డి నా పేరు. అంత మాత్రం నేను రెడ్డి అయితే జగన్కి సపోర్ట్ చేయాలా? కాదు. నువ్వు ఒకడికి చౌదరి అయితే నువ్వు చంద్రబాబుకి సపోర్ట్ చేయాలా? లేదంటే కాపు అయితే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలా? అలా సపోర్ట్ చేయకూడదు. చదువుకున్నవాడు అయితే, బుద్ధున్నవాడు అయితే నీకు వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్ నచ్చితే సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వు చంద్రబాబు గారిని సపోర్ట్ చేయాలి. ఎందుకు చేయాలి? ఓకే, ఐటీ రంగంకి హెల్ప్ చేశాడు, ఇట్లా ఒక విజన్ 2020 అని ఒకప్పుడు చంద్రబాబు గారు వచ్చేసరికి డెవలప్ చేశారు అనే ఒపీనియన్ ఉంటే సపోర్ట్ చేయి. లేదు జగన్ గారికి సపోర్ట్ చేయాలి. ఎప్పుడు సపోర్ట్ చేస్తావు? ఎన్నో పథకాలు పెట్టారు, ఆ పథకాల వల్ల ఎంతోమందికి హెల్ప్ అయింది. లేదంటే కనుక ఎంతోమంది స్కూల్ చిల్డ్రన్ కోసము ఇంగ్లీష్ మీడియం క్లాసులు తీసుకొచ్చారు. ఇటువంటివి నచ్చితే సపోర్ట్ చేయి. లేదు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయాలి. సో జనసేన అని చెప్పి ఒక పార్టీ పెట్టి తనకంటూ కొన్ని సిద్ధాంతాలతో అనుకున్న దానికోసం పోరాడాడు. అవసరమైతే కొన్ని త్యాగాలు చేసుకున్నాడు పార్టీవి. అటువంటివి నచ్చితే సపోర్ట్ చేయి. అంతేగాని ఏదో ఫ్యాన్ అనో, లేదంటే ఎస్పెషల్లీ నీ క్యాస్ట్ ఫీలింగ్తో చేయకు. అండ్ ఇంకొకటి, ఎంప్లాయర్స్. సో ఎస్పెషల్లీ యూఎస్లో కన్సల్టెన్సీస్ పెట్టుకున్న ఎంప్లాయర్స్ ఏంట్రా, మీరు మీ క్యాస్ట్ వాళ్ళకే జాబ్స్ ఇస్తారా? మీ క్యాస్ట్ వాళ్ళని కన్సల్టెన్సీలో తీసుకుంటారా? బుద్ధి లేదా? కామన్ సెన్స్ లేదా? ఒకప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఏ క్యాస్ట్ వాడు నీకు సపోర్ట్ చేసింది? తెల్లోళ్ళ దగ్గరే కదా పనిచేసింది. ఈ రోజున ప్రతి కంపెనీలోనూ మన ఇండియన్స్ డైరెక్టర్స్, వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉండొచ్చు. కానీ ఒకప్పుడు మీరందరూ వీసాలను అడుక్కొని, బతిమలాడుకొని, ఒకప్పుడు ఇండియాలో ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీల ద్వారా మీరు అబ్రాడ్కి వచ్చారు. వచ్చి ఆ H1B ద్వారా గ్రీన్ కార్డులు తెచ్చుకొని సెటిల్ అయ్యారు కదా. అప్పుడు మీ మేనేజర్ లే క్యాస్ట్రా? ఆ నార్త్లో వాడు ఏ క్యాస్ట్ కూడా తెలియదు. ఇప్పుడు వచ్చేసరికి నువ్వు సెటిల్ అయ్యాక సడన్గా ఓన్లీ నీ క్యాస్ట్ స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తావా? ఆల్రెడీ ఎంతోమంది స్టూడెంట్స్ గుల్లా పడుతున్నారు. ప్రతి ఒక్కడు కన్సల్టెన్సీస్లో కూడా వేకెన్సీ లేదని చెప్పి. నాకు 2 రోజుల క్రితము కొంతమంది ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అన్న కన్సల్టెన్సీస్కి వెళ్తే మా క్యాస్ట్ వాళ్ళని తీసుకుంటాను మొహమ్మద్ చెప్తున్నారన్న. అసలుకంటే ఏమీ పిచ్చగుందా? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఓకే, అలా కాదు అంటే గుర్తుంచుకోండి, ఈ రోజుల్లో సోషల్ మీడియా ఉంది. నేను నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది అస్సలు భయపడకుండా మాట్లాడతారు, ఏమీ పీకలేరు. మీకు పొలిటికల్ సపోర్ట్ ఉందనుకుంటున్నారేమో. ఏ పొలిటీషియన్ ఇలాంటి చెత్త నా కొడుకుని సపోర్ట్ చేయడరా? పొలిటీషియన్స్కి వాళ్ళ యొక్క పవరే ఇంపార్టెంట్. నీకు సపోర్ట్ చేస్తే సోషల్ మీడియాలో వాళ్ళు పెంటైతారనుకుంటే నిన్ను అర్ధాంతరంగా వదిలేస్తారు. అర్థమవుతుందా? సో ఎక్కడ ఎవడో ఎమ్మెల్యేనో, ఎవడో మినిస్టరో, లేదంటే వాళ్ళ కోసం ఇక్కడ ఏదో ఫండ్ రైజ్ చేశాను, లేదంటే ఒక ర్యాలీ కండక్ట్ చేశానని చెప్పి రెచ్చిపోగు. వాళ్ళ సపోర్ట్ ఒక్క వరకే ఉంటుంది. నువ్వు చిల్లర పనులు చేసి సోషల్ మీడియాలో చిల్లరగా అడివేయావనుకో,
ఎవ్వడు సపోర్ట్ చేయడు. సో ఆ క్యాస్ట్ ఫీలింగ్స్ని పక్కన పెట్టి ప్రతి స్టూడెంట్కి సపోర్ట్ చేయండి. ఓకేనా? మీకు ఎంతవరకు కుదిరితే అంతవరకు సపోర్ట్ చేయండి. ఏం ఫ్రీగా చేస్తున్నారా? ఒకప్పుడు 80-20, తర్వాత 70-30, ఇప్పుడు మీకు నచ్చినంత పర్సంటేజ్ పెట్టుకుంటున్నారు కదా, ముష్టి పడేస్తున్నారు కదా, సపోర్ట్ చేయడానికి ఏంది? జాగ్రత్త. అండ్ ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ ఇటువంటి క్యాస్ట్ ఫీలింగులు చూపించే వాళ్ళ గురించి నాకు పంపించండి రా, మాట్లాడదాం. కాకపోతే ప్రూఫ్స్ పంపించండి. ప్రూఫ్స్ లేకుండా మాట్లాడలేం కదా, ప్రూఫ్స్ పంపించండి. ప్రతి నా కొడుకు గురించి మాట్లాడదాం. ఓకే? అండ్ ప్రతి స్టూడెంట్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి కెరియర్ని. ప్రజెంట్ అసలుకే చాలా డిఫికల్ట్గా ఉంది. ఇట్లాంటి ఎదవల్ని ఇగ్నోర్ చేసి మీరు పర్సనల్గా పోకండి. ఇట్లాంటి వాళ్ళ కోసము నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, మేము మాట్లాడతాము. మీరు ముందు కెరియర్ మీద జాగ్రత్త ఫోకస్ చేసుకోండి. అండ్ ఎవడైనా ఇబ్బంది పెడితే తప్పకుండా పంపించండి. ఓకే? అందరికీ ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. అండ్ మీలాంటి ఎదవలకి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేయండి. ఉంటా.